లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వెల్కమ్ టు బిగ్ టీవీ. సాంస్కృతిక పర్యాటక శాఖ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. పాలన పూర్తయింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఇస్తారు, మీకు మీరుగా ఎన్ని మార్కులు వేసుకుంటారు? డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి 100 మార్కులు ఇస్తాం. ఎందుకంటే నేను అన్నదానికి ఒక ఆధారం ఉంది. గడచిన 10 సంవత్సరాల కాలంలో పరిపాలన చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ముఖ్యమంత్రిగా అంత క్రితం ధనిక రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ తోటి కేసీఆర్కి అప్పచెప్తే 10 సంవత్సరాల పరిపాలన తర్వాత అంతకుముందు 15 మంది ముఖ్యమంత్రులు సుమారుగా 64 సంవత్సరాలు అన్ని పార్టీల వాళ్ళు పరిపాలన చేస్తే కూడా ఈ రాష్ట్ర అప్పు కేవలం 60,000 కోట్లు ఉండేది. మరి 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఈ 60,000 కోట్ల అప్పును సుమారుగా 8 లక్షల కోట్లకు, అంటే 7 లక్షల పైచిలకు బడ్జెట్ పరంగా 80,000 కోట్లు సుమారుగా విద్యుత్ సంస్థల పేరు మీద అప్పులు తీసుకొచ్చి మొత్తం 8 లక్షల కోట్లు. ఈ 8 లక్షల కోట్లకు నెలకు సుమారుగా 6,500 కోట్లు సుమారుగా నెలకు కిస్తీలు, అంటే కంతులు, అసలు వడ్డీ కలిపి అన్ని వేల కోట్లు కట్టాల్సి వస్తూ ఉంది. ఇది కాకుండా మరొక 40,000 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ ఉండినాయి. అంటే గ్రామ పంచాయతీలో సఫాయి చేసేటువంటి స్వీపర్లతో మొదలు పెట్టుకుంటే కాంట్రాక్ట్ల వరకు పనిచేసిన వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా, అంటే ఈ పరిస్థితి నుంచి అయినా కూడా గత ప్రభుత్వ ఉద్యోగులకు నెలకు జీతాలు ఇవ్వలేకపోతుండ్రి. అట్లాగే గతంలో చెప్పినటువంటి హామీలు నెరవేర్చలే. అది దళితులకు 3 ఎకరాలైనా అవన్నీ చాలామంది మీకు తెలుసు. అయినా కూడా రైతు భరోసా ఇవ్వడానికి 2023 ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంలో ఆగస్టు నెలలో రైతు భరోసా ఇవ్వాలా, ఓట్లు వేయించుకోవాలా ఆలోచనతోటి ప్రతి నెల 100 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి రింగ్ రోడ్డును కూడా 7,000 కోట్ల రూపాయలకు అమ్మేసి రైతు భరోసా ఇచ్చిండ్రు. అంటే నికరంగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అస్తవ్యస్త పరిపాలన ద్వారా, బాధ్యతారహిత పరిపాలన ద్వారా ఆర్థికంగా, అట్లాగే ప్రజాస్వామ్యాన్ని పాతరేసి అవినీతికి అందలం ఎక్కించి దోసుకొని దోసిపెట్టి నికరంగా చిప్ప చేతికి ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈనాడు ఇందిరమ్మ పాలన, ఇందిరమ్మ ప్రభుత్వం, సోనియా గాంధీ నాయకత్వాన, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వాన, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఈనాటి ప్రభుత్వం అయినా కూడా ఇంతటి ఆర్థిక దుర్భరమైనటువంటి పరిస్థితిలో కూడా మొదటి తారీఖునే ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు ఇస్తూ ఉన్నాం. చెప్పినటువంటి 6 గ్యారెంటీల్లో అవన్నీ కూడా అమలు జరుగుతూ ఉన్నాయి. అది మహిళలకు ఫ్రీ బస్ అయినా, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అయినా, 200 రూపాయల ఉచిత కరెంట్, 200 యూనిట్లు ఉచిత కరెంట్ అయినా, ఈరోజే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కూడా 21,000 కోట్లు సుమారుగా 4,50,000 ఇండ్లకు ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్ళ చొప్పున ఇస్తూ, అట్లాగే రైతు రుణమాఫీ 21,000 కోట్లతో పాటుగా వరదలు వచ్చినా, కరువు వచ్చినా గత 10 సంవత్సరాల కాలం ఏ రోజు కూడా రైతుకు పంట నష్టం జరిగితే కరువు వల్ల కానీ వరదల వల్ల కానీ ఒక్క రుణమాఫీ ఇవ్వలే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం ఇస్తూ ప్రభుత్వం సుమారుగా 1,300 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టి రైతాంగాన్ని ఈ కరువు కాటకాల మధ్యలో ఆదుకునే పరిస్థితి చేస్తూ, ఇలా ఉద్యోగాలు కూడా 50,000 ఉద్యోగాలు ఇస్తూ, ఇలా సుమారుగా మరొక
5-6 వేల కోట్ల రూపాయలతోటి విద్యారంగాన్ని బాగుపరచాలని సుమారుగా 40-50 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారుగా 100 కోట్ల పైచలకు ఒక్కొక్క స్కూల్కు ఇంటిగ్రేటెడ్ స్కూల్కు కులాల పరంగా విడదీయకుండా అన్ని కులాలు ఒకే చోట ఒకే కాంపౌండ్లో చదువుకోవాలని ఆలోచనతోటి ఇవన్నీ చేస్తారు. మామూలుగా దీపావళి వచ్చినా దసరా వచ్చినా ఇంకోటి వచ్చినా ఇళ్ళలో పండుగ చేసుకుంటాం. మరి ఇన్ని కోట్ల మందికి ఇటువంటి వాతావరణం కల్పించినందుకు అంటే అమరవీరుల ఆకాంక్ష నెరవేర్చే దళభంగా ఒక్కొక్కటి చేస్తూ ఉన్నాం, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాం. సో డెఫినెట్గా ఒక సంతోషకరమైన వాతావరణం కాబట్టే 100 మార్కులు ఇస్తా ఉన్నాం, చెప్తా ఉన్నాం. మీరు ఉమ్మడి హయాంలో 2 సార్లు మంత్రిగా చేశారు, కేసీఆర్ హయాంలో 2 సార్లు మంత్రిగా చేశారు, ప్రస్తుతం రేవంత్ రెడ్డి హయాంలో మంత్రిగా కొనసాగుతున్నారు. ఏ ముఖ్యమంత్రి మీకు డైనమిక్గా కనిపిస్తున్నారు? సో డెఫినెట్గా నేను గతాన్ని కూడా మాట్లాడుతూ ఉంటాను కాబట్టి గతంలో నేను వైఎస్ రాజశేఖర్ గారి దగ్గర పనిచేసిన, రోషయ్య గారి దగ్గర పనిచేసిన, కిరణ్ కుమార్ దగ్గర పనిచేసిన, కేసీఆర్ దగ్గర పనిచేసిన, మంత్రిగా పనిచేసిన. సో డెఫినెట్గా ఆనాడైనా ఈనాడైనా కాంగ్రెస్ ప్రభుత్వ పరంగా తీసుకున్నప్పుడు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఈనాడు రేవంత్ రెడ్డి గారు. సో డెఫినెట్గా వ్యత్యాసం కొట్టొచ్చిన కనపడతా ఉంది అనేది కాదనేది సత్యం. ఇది కేవలం సంవత్సర కాలమే కదా. ఒక కులబద్ద అనేది ఇది సంవత్సర కాలమే. కేసీఆర్ 10 సంవత్సరాలు కాబట్టి డెఫినెట్గా మనం దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక మార్కులు ఇవ్వచ్చు. సో డెఫినెట్గా ఈ సంవత్సర కాలంలో ఇటువంటి పరిస్థితులు కూడా ఈ మాత్రం చేస్తాం, ఇంత మంచిగా చేస్తూ ఉన్నప్పుడు డెఫినెట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అభినందిస్తూ ఉన్నాం. పనితీరు ఎలా ఉందంటారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిది? అంటే గతంలో కంటే భిన్నంగా ఏమైనా ఉందా? వ్యత్యాసము స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది. జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. మీ సొంత ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎలాంటి సంస్కరణలు చేయబోతున్నారు? గతంలో కొన్ని చిన్న చిన్న వివాదాలు కూడా వచ్చాయి, వాటన్నిటిని పరిష్కరించే దిశగా కూడా కొన్ని మీరు సమాధానాలు కూడా చెప్పారు. ఈ శాఖ పేరే ఎక్సైజ్ శాఖ అండ్ ప్రొహిబిషన్. దీనిలో సంస్కరణలు అంటూ పెద్దగా తెచ్చే సంస్కరణలు అంటే ఏమీ ఉండవు. ఎందుకంటే ఒకనాడు 2014లో ఈ రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం కేవలం 10,000 కోట్లు ఉండింది. ఈ రోజున అంటే కేసీఆర్ పుణ్యమని 10 సంవత్సరాల పరిపాలన తర్వాత 10,000 కోట్ల ఆదాయం తీసుకుపోయి రాష్ట్రాన్ని 36,000 కోట్లకు, సుమారుగా 35,000 కోట్లకు ఆదాయం, అంటే ఆదాయం పెంచిన వల్ల రాష్ట్రాన్ని లిక్కర్లో ఆ ప్రకారం చేసినది. ఇలా వాళ్ళే మళ్ళీ ఈ రోజున ఏం మాట్లాడుతూ ఉంటారంటే, పొద్దున్న లేస్తే ఏదో ఒక రాయేయాలి, ఇంత బురద చల్లాలి, ఈ ప్రభుత్వ ప్రతిష్టను, సంబంధ మంత్రుల ప్రతిష్టను మసకబార్చాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారంటే ప్రధానంగా ఒక కారణం ఉంటుంది. ఎందుకు చేస్తూ ఉన్నారంటే, వాళ్ళు ఊహించుకున్నారు, మేము 2 పర్యాయాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన, 3వ పర్యాయం మేమే వస్తాం, మా ఇష్టారాజ్యంగా చేస్తాం, మళ్ళీ నేను మా వారసులను ముఖ్యమంత్రి చేద్దామని ఆలోచనతో ఉండినటువంటి వాళ్ళకు కోలుకోలేని దెబ్బ రాష్ట్ర ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు. అంటే ఆ తీర్పు నుంచి దాని తర్వాత శాసనసభ తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంటు ఎన్నికలో పూర్తిగా ఆ పార్టీ నేలకొరిగింది, ఒక్క పార్లమెంట్ సీట్ రాలా. అంటే ఈ నిరాశ నిస్పృహలతోటి రేపు మళ్ళీ ఏ విధంగా రాజకీయాలలో మళ్ళీ ఏ విధంగా లేవాలి అనే ప్రయత్నంలో భాగంగా ఏమీ చేయలేరు. ఇప్పుడు అంటే ఏమి చేయలేరంటే ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా మసకబార్చాలనే దురుద్దేశంతో ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు. నేను ఉదాహరణ చెప్తా. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వమే సుమారుగా సబ్జెక్టు కరెక్షన్ 3,000 కోట్ల రూపాయల ఎక్సైజ్ బకాయిలు పెట్టిపోయారు. మళ్ళీ రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్ కలిపి 40,000 కోట్ల బకాయిలు పెట్టారు. అన్నప్పుడు ఏ సంస్థ అయినా, అది ఎక్సైజ్ అయినా, ఇంకో శాఖ అయినా, ఇంకో కార్పొరేషన్ ఏదైనా నడవాలంటే సవ్యంగా నడవాలన్నప్పుడు ఆర్థికంగా కరెక్ట్ ఉండాలి కదా. మరి ఆ కంపెనీలు సప్లై చేసేటువంటి డబ్బులు ఇవ్వనప్పుడు డెఫినెట్గా
ఏ సంస్థలో లాభాల కోసం చేస్తారు వాళ్ళు. మాకు డబ్బులు ఇవ్వరు, సంవత్సరానికి ప్రతి 2 సంవత్సరాలకు రేట్లు పెంచుతారు. రేట్లు పెంచడం అంటే దాన్ని తయారు చేసేయడం ముడిసరికి అయితే ఉంటుందో, అంటే అది నూకలు కావచ్చు, రకరకాల ఆ లిక్కర్ తయారు కావచ్చు చేస్తే అది మార్కెట్లో పెరిగినప్పుడు జనరల్గా ప్రతి 2 సంవత్సరాలకు రేట్లు పెంచుతారు. ఇటు మాకు 2 సంవత్సరాలకు రేట్లు పెంచలేరు, మాకు బిల్లులు ఇస్తలేరు అన్నప్పుడు న్యాచురల్ వాళ్ళ ప్రొడక్షన్ తగ్గించినప్పుడు మార్కెట్లో ఒక సందర్భంలో బీరు కొరత వచ్చింది వాస్తవమే. దీనికి కారణం ఎవరు? మీరు ఆ బకాయిలు పెట్టకుండా ఉంటే 40,000 కోట్ల బకాయిలు రాష్ట్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పరంగా, ఎక్సైజ్ పరంగా ఆ 1,000 కోట్ల బకాయిలు ఉండకపోయి ఉంటే ఆ షార్టేజ్ రాదు కదా. షార్టేజ్ వచ్చిన మళ్ళీ వీళ్ళు ఏమంటారు, బీరు దొరుకుతలేవు అని మాట్లాడారు. వాళ్ళే మాట్లాడరు. మళ్ళీ ఏమంటారు ఆ యొక్క స్టాక్స్ని తెప్పియడానికి దేశంలో అసలు బీరు దొరకాలా అని అన్నప్పుడు తెప్పిస్తే మళ్ళీ ఏమంటారు, ఇతర రాష్ట్రాలు చేస్తున్నారు, బీరు దొరుకుతలేవు వాళ్ళే అంటారు, రాష్ట్రాన్ని తాగబోతు రాష్ట్రం చేస్తున్న వాళ్ళే అంటారు. అంటే ఒకదానికొకటి పొంతన ఉండాలనా? ఇప్పుడు నేను కొత్తగా ఏం కనిపెట్టలే. గడచిన ప్రభుత్వంలో 1 సంవత్సరమే 200 ప్రొడక్షన్స్ అంటే 200 ప్రోడక్ట్స్కు రిజిస్టర్ చేసినారు. ఎందుకు తప్పు పడతారు? డెఫినెట్గా వాళ్ళకు తప్పు పట్టను. అసలు మేమెవరం? కేసీఆర్ అయినా మేమైనా ఇంకోరైనా రేవంత్ రెడ్డి మేమెవరం? ప్రజలకు నీ విధి దాగదామని చెప్తారు ఎవడన్నా? మేము డబ్బులు పెట్టి కొనం, వాళ్ళు వాళ్ళ స్టాక్ను పెడతారు. కార్పొరేషన్కు వాళ్ళ సరుకును సప్లై చేస్తారు. ఆ సరుకు కరెక్టా కాదనేది ఏ రాష్ట్రంలో ఉత్పత్తి అయితే ఆ రాష్ట్రం దాన్ని సర్టిఫై చేస్తుంది. బెంగళూరా, మద్రాసా, చెన్నై, అమెరికానా, తెలంగాణ, ఏ రాష్ట్రం ఉత్పత్తి ఆ రాష్ట్రం సర్టిఫికేట్ ఇస్తుంది. వాటిని వాళ్ళే స్టాకు కార్పొరేషన్ పెట్టి అడ్వాన్స్గా 30% ట్యాక్స్ స్టేట్ కడతారు. ఇది వాస్తవమైనప్పుడు అసలు ఏ రేట్తో మాట్లాడతారు? ఈ బ్రాండ్ తాగు, ఆ బ్రాండ్ తాగు, ఈ బ్రాండ్ తాగొద్దు, ఆ బ్రాండ్ తాగొద్దని. అంటే ఏదైనా బ్రాండ్ తీసేసిండ్రా? డెఫినెట్గా డిమాండ్ అండ్ సప్లై, ప్రజలు ఇష్టం. మీరే తయారు చేసిన కదా రాష్ట్రాన్ని తాగబోతు రాష్ట్రంగా. ఇలా 10,000 కోట్ల రూపాయలు 30,000 కోట్లు చేసింది మీరే, 2 సంవత్సరాల కోసం రేట్లు పెంచింది మీరే. ఇలా మళ్ళీ ఉల్టా చోరు కోతువాళ్ళు అన్నట్టుగా మీరే దొంగని మాట్లాడితే ఏమైనా అర్థం ఉందా? అందుకే వాళ్ళ బాకా ఉదయ పత్రిక ఉంది, టీఆర్ఎస్ పార్టీది, అడుగులు రాసుకుంటారు, పతాక శీర్షికలు రాస్తూ ఉంటారు. అంటే వాళ్లకు ప్రశ్నించేటువంటి నైతిక హక్కు కూడా లేదు. అందుకే మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. టానిక్ లైసెన్స్ విషయంలో రాజకీయ కక్షలో భాగంగా మీరు లైసెన్స్ రెన్యువల్ చేయించకుండా బ్రేక్ వేశారన్నది వాళ్ళ ఆరోపణ. అసలు టానిక్ అంటే ఏంది? రాజకీయ కక్షలు ఉన్నారు. రాజకీయ కక్ష అనే కంటే రాజకీయ లబ్ధి కోసం, ఆర్థిక లబ్ధి కోసం ఎవరికి ఇవ్వనటువంటి వెసులుబాట్లు ఆ టానిక్ సంస్థ ఎందుకు ఇచ్చిండ్రు? అంటే మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, మీరు రాత్రి 1 గడువులు అమ్ముకోండి అంటే ఆ ఒక్కటే కంపెనీకి ఎందుకు ఇచ్చిండ్రు? దాని అర్థమైంది అంటే ఆర్థిక లబ్ధి కోసం, మీ వంది మాగదుల కోసం ఎవరికి లేని ఫెసిలిటీ ఒక కంపెనీకి ఇచ్చిందా లేదా? అంటే దాన్ని సరి చేస్తే రాజకీయ కక్ష అంటారా? మీరు చేసిన ఒప్పు మేము చేసి తప్ప వాస్తవం కనపడుతుందా లేదా? అంటే దీన్ని వక్రీకరించి మరి సోషల్ మీడియాలో ఇంకో రకంగా రకరకాల బాగా అవుతూ ఉన్నారు. ఎవరు తప్పు దీనిలో? ఏం మారల్ రైట్ ఉంది? ఎక్కడ తప్పు జరిగింది? మీరు చూస్తున్న పర్యాటక శాఖలో గత ప్రభుత్వంలో చాలా అక్రమాలు జరిగాయి. వాటిని వెలుగులోకి తేవడానికి మీ వంతు ప్రయత్నం కొనసాగుతుందా? డెఫినెట్గా కొనసాగుతుంది. ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి వాడిని ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అదేది దుర్గం చెరువు దగ్గర అంటే అక్రమంగా కట్టబెట్టినటువంటిది, దాన్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అట్లాగే అంతేకాకుండా అంటే నిర్వీర్యం చేసిండ్రు. యాక్చువల్గా టూరిజం శాఖ అనేది రాష్ట్రానికి ఆదాయ వనరు ఉనగూర్చేటువంటి శాఖ. ఇలా ప్రపంచంలో చాలా దేశాల్లో టూరిజం పైన ఆ దేశాలు నడుస్తూ ఉన్నాయి. మలేషియా కానీ దురదృష్టం మన దేశంలో కానీ మన రాష్ట్రంలో ఇప్పటి నుంచి మొదటి నుంచి కూడా ఏ స్థాయిలో ఈ టూరిజంకు ప్రాధాన్యత ఇవ్వాలి ఆ స్థాయి ఇవ్వలే. దాని ద్వారా ఆదాయం ఒకటే కాకుండా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి.
నిన్న మేము హుస్సేన్ సాగర్లో ఆ బోట్ రైడింగ్ చేసినాం. అంటే ఆ బోటు తయారు చేసే సంస్థలో ఆదాయం ఆ సంస్థ ఉత్పత్తి చేస్తుంటే అక్కడ వాళ్ళ ఉద్యోగ అవకాశం వచ్చినట్టే కదా. దాన్ని నడపడానికి ఎవరు పెడతాం కదా, దాని ద్వారా మన దగ్గర ఎవరికి వస్తుంది కదా, వస్తారు కదా. అట్లాగే శ్రీశైలంలో నాగార్జున సాగర్లో బోట్ నడుపుతా ఉన్నాం. ఆ బోట్ నడపడం వల్ల ఆ బోట్లో పనిచేసే 10 మందికి ఉపాధి అవకాశమా, ఆ బోట్ల ఆ ప్రయాణికులకు ఆ యొక్క టూరిస్టులకు ఆ భోజన వసతి కల్పించే వాళ్ళకు ఎవరో వంట చేసి వారు చేసి పెడతారా, వాళ్ళకు ఆధారమా? ఇట్లా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటుగా రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే కార్యక్రమం కాబట్టి దీనికి రాష్ట్రంలో 100 కోట్ల విలువ చేసేటువంటి ఆస్తులు ఉన్నా కూడా అవి నిరర్థకంగా ఉన్నాయి. దగ్గర 30 హోటల్స్ టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అవన్నీ అంటే మూతబడ్డాయి, అంటే బంద్ అయిపోయినాయి. అంటే అవి గిట్టుబాటు కాకని తీసుకున్న వాళ్ళు కూడా ఆ కిరాయి కూడా కడతలేదు, బంద్ చేసి పెట్టు, క్లోజ్ చేసి. సో దాన్ని ఏ విధంగా నడపాలి అనే దానిలో మేము ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇలా గౌడ కుటుంబాలకు సంబంధించి అంటే కళ్ళును తగ్గియాలి, నీరని పెంచాలి. ఇలా కేరళలో కొబ్బరి నీర హైదరాబాదులో హోటళ్ళల్లో కిరాణా షాపుల్లో ఫ్రిడ్జ్లలో నీరు అమ్ముతారు. మరి మనం ఎందుకు చేయకూడదు ఆ పని? సో అందుకనే ఆ దిశగా మేము ఈ యొక్క హరిత హోటల్స్లో కూడా నీరు ఏర్పాటు చేసి ఎట్లుంటుంది. ప్లస్ ఈ హరిత హోటల్ టూరిజం కోసం. సో టూరిజం కోసము వచ్చేటప్పుడు ఎవరు వస్తారు? టూరిస్టులు వస్తారు, రకరకాల టూరిస్టులు వస్తారు. అందులో ఇలా హైదరాబాద్లో ఉండేవాళ్ళు స్టార్ హోటల్స్లో మందు తీసుకోరా? టూరిస్టులు గ్రామీణ ప్రాంతాలకు పోయినప్పుడు, అది శ్రీశైలం కావచ్చు, నాగేశ్వరం ఎక్కడ పోయినప్పుడు ఆ టూరిజంలో వాళ్ళకు కూడా వనరు వసతి కావాలి కదా. సో వాటికి కూడా లైసెన్స్ ఇస్తే ఎట్లుంటుందో ఆలోచన చేస్తా ఉన్నాం. తప్పేంది? అంటే సంస్కరణలు ఎలా ఉండబోతున్నాయి అంటే తెలంగాణ ప్రాచీన ప్రదేశం, గతంలో కొంత వాళ్ళు నిర్లక్ష్యం చేశారనేది ఆరోపణ ఉంది. సో వాటికి అందుకనే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వ పరంగా టూరిజానికి గతంలో కొంటే కొంత నిధులు ఎక్కువ తీసుకోవడం జరిగింది. అయినా అవి సరిపోవు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు రాబట్టే కార్యక్రమం చేస్తున్నాం. ఇవే కాకుండా ఉన్నటువంటి ఆదాయ వనరులు ఉన్నటువంటి నిరర్థక ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని PPP అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా లీజ్కి ఇస్తూ, ఆ పాలసీ కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది. బహుశా వారం 10 రోజుల్లో ఆ పాలసీ కూడా తుది రూపులు ఇచ్చేసి ఆ పాలసీని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి అప్రూవల్తో శాసనసభలో ప్రవేశపెట్టే కార్యక్రమం చేయడం జరుగుతుంది. సరే ఇది ఈ శాసనసభ నెక్స్ట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. సో దాని ద్వారా కూడా ఏంటంటే సో డెఫినెట్గా ఆ యొక్క వాల్యూకి విలువకు తగ్గటువంటి ఆదాయం సమకూరాల. లేకపోతే అన్యాక్రాంతం కావడం, అడగోలుగా నడుపుకోవడం రాష్ట్రానికి కబ్జా గురే ప్రమాదం ఉంటుంది. సో అందుకనే ఆదాయం రావడం కోసం ఓపెన్ ఆక్షన్స్ ద్వారా, టెండర్ ద్వారా వాటిని ఒకవైపున టూరిస్టులకు వసతులు కల్పిస్తారు, నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశం దొరుకుతుంది, రాష్ట్ర ఆదాయానికి సమకూరుతుంది. సో దాన్ని పెద్ద ఎత్తున చేపట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇలా అందుకనే నేను వాస్తవంగా టూరిజంతో పాటుగా కల్చర్ శాఖ ఉంది. అందుకని టూరిజం ప్రమోషన్ కోసం కల్చర్ అంటే కల్చరల్ మినిస్టర్ అంటే ఏమనుకుంటారు అందరూ? ఏదో ఆటపాటల మంత్రి అనుకుంటారు. సంస్కృతి. కల్చర్ అంటే సంస్కృతి అంటే జీవన విధానం అనేది అన్ని రంగాలకు వర్తిస్తుంది. అన్ని వర్గాలకు అందరికీ వర్తిస్తుంది. అంటే చదువు విషయంలో వర్తిస్తుంది, ఆటపాటల విషయమైనా, ఆరోగ్యం విషయమైనా, వ్యాపారం విషయమైనా, రాజకీయమైనా ప్రతిదానికి కూడా అది వర్తిస్తుంది. అందుకే ఆ యొక్క సంస్కృతిని అంటే విలువలు, పట్టుదల, ధైర్య సాహసాలు, నిజాయితీ, ప్రేమానురాగాలు, మనిషినిగా చూడడం, ఇట్లా రకరకాల ఇవన్నీ సంస్కృతి భాగం. ఈ సంస్కృతిని పునరుద్ధరించాలనేది ఆలోచనతోటి నేను వాస్తవంగా 12వ తారీఖున ఏర్పాటు చేస్తున్న కింద మన రవీంద్ర భట్ని అనౌన్స్ చేసిన. అంటే ఒక సమావేశం ఏర్పాటు చేసి కవులు, కళాకారులు, రచయితలు, మేధావుల్ని పిలిచి చర్చ చేసి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం గొప్ప రాష్ట్రంగా మారాలంటే భౌతికంగానే కాదు, మారల్గా కూడా. ఈరోజున చాలామంది మన ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా కూడా
ఇలా వాళ్ళ ఆర్థిక స్థితి ఎందుకు మెరుగుపడతలేదు అంటే డెఫినెట్గా ప్రైవేటు చదువుల పట్ల కార్పొరేట్ చదువుల పట్ల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అప్పుల పాలవుతూ ఉన్నారు. అట్లాగే ఆరోగ్యపు అలవాట్లు, ఆహారపు అలవాట్లు కరెక్ట్గా లేక రోగాల పాలై కార్పొరేట్ హాస్పిటల్ కూడా లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. అట్లాగే పరీక్షలు ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకుంటారు, ప్రేమ భగ్నమైతే ఆత్మహత్య చేసుకుంటారు, ఆస్తిపాస్తుల కోసం రక్త సంబంధికుల్ని పొడుచుకునే కార్యం చేస్తాము. అంటే అందుకనే ఆ సంస్కృతి లోపించింది కాబట్టి ఇటువంటి ఇన్ని అనర్థాలకు కారణమవుతా ఉంది. అందుకే దాన్ని పునరుద్ధరించాలి కాబట్టి ఆ మేధావుల్ని, కవుల్ని, కళాకారులు కూడా ఒకచోట చేర్చి ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం కింద. సో అంటే సమాజాన్ని చైతన్యం చేయాలన్నా, సమాజాన్ని సంఘటితం చేయాలన్నా, మెదళ్లకు పదును పెట్టాలన్నా ఇది ఈ యొక్క పాటలు, ఆటలు యొక్క రచనల ద్వారా సాధ్యమవుతుంది కాబట్టి సో దానికి కూడా శ్రీకారం చుట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సీనియర్ పొలిటీషియన్గా, సీనియర్ మంత్రిగా కాంగ్రెస్ పార్టీ 6 ప్రధాన దానిపైనే ఏదైతే అంశాలపైనే ప్రభుత్వంలోకి వచ్చింది. ఆ ప్రధాన అంశాల్లో మీరు ఫెయిల్యూర్ అయ్యారు, 6 గ్యారెంటీలు అమలు కావడం లేదని బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఎవరు ఏది మాట్లాడినా దానికి ఒక బేస్, ఒక ఆధారం ఉండాలి. ఒక రాయేసి ఉట్టిగా మాట్లాడితే నేను ఒక విషయం చెప్తాను, మీకు ఇప్పుడే చెప్తాను. 2వ పర్యాయము రైతు భరోసా ఇవ్వలే. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే నాకు తెలిసి 10 పర్యాయాలు ఇచ్చినట్టు, 12 సార్లు ఇచ్చినట్టుంది. 2-3 పర్యాయాలు ఎగబెట్టిండ్రు, ఇవ్వలే రైతు భరోసా. ఇప్పుడు మీకు ఇవ్వాలని ఉన్నా కూడా రైతు భరోసాకు అయ్యే ఖర్చు 7,000 కోట్ల రూపాయలు. రైతు భరోసాకి ఇచ్చేది సుమారుగా 7,000 కోట్లు, ఎకరానికి 5,000 రూపాయలు చొప్పున ఇస్తే అయ్యేది. మరి మాకు ఎగబెట్టాలి ఉంటుందా? అటంటే మరి ఒకవేళ ఎగబెట్టాలి ఉంటే 21,000 కోట్లు రుణమాఫీ ఎందుకు చేసినాం? అంటే ఈ రైతు భరోసాకు సంబంధించి కూడా మనం మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈ యొక్క శాసనసభలో చర్చించి విధి విధానాలు. ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చిన దానిలో కూడా సుమారుగా 24,000 కోట్ల రూపాయలు అన్యాక్రాంతమైంది. అంటే అర్హత లేని వాళ్ళకు కూడా, అంటే కోటీశ్వరులకు కూడా ఈ రైతు భరోసా ఇచ్చిండ్రు. అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా. అందుకనే దానం తీసుకోవడానికి కూడా ఏమంటారు, అర్హత ఉండాలి. దాన్ని అపాత్ర దానం అంటారు. 500 ఎకరాలకు ఎట్లు ఇస్తే ఎట్లుంటుంది? కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళకి ఇస్తే ఎట్లుంటుంది? వీడు సరి చేయాలా వద్దా? సొమ్మొకటి సోకొకటిగా చేస్తే అంటే ఇవన్నీ కూడా సరిచేసి ఉంది కాబట్టి సమయం తీసుకుంటా ఉన్నారు. ఆర్థిక పరిస్థితి కూడా అంత గొప్పగా ఏం లేదు. ఇది ఇప్పుడే చెప్తున్నాయి. దీనికి అంతటి కారణం వాళ్ళై మళ్ళా 6 గ్యారెంటీలు అమలు చేయడం లేదంటే దాన్ని ఏమంటారు, దొంగర్చినట్టుగా ఉంది అన్నప్పుడు వాళ్ళ మాటలకు ఎక్కడ విలువ ఉంది, ఎక్కడ అర్థం ఉంది. అందుకే గొప్పగా మేము ధైర్యవంతులను మాట్లాడుతూ ఉన్నారు. ధైర్యం చెప్పడానికి కూడా నిజాయితీ ఉండాలి. ధైర్యం అంటే నిజం చెప్పడానికి కూడా ధైర్యం ఉండాలి. నిజం చెప్పడానికి కూడా ధైర్యం ఉండాలి. ఇప్పుడు చెప్పిన ఈ రోజున కేసీఆర్ కానీ, కేటీఆర్ అయినా, హరీష్ అయినా, ఇంకొకరైనా చెప్తారా? మైక్ తీసుకొని చెప్పండి. మేము అధికారం తీసుకున్నాడు ఎంత అప్పు ఉంది రాష్ట్రం, మేము వచ్చిన తర్వాత ఇంత అప్పు చేసినామని చెప్పగలుగుతారా? అంటే మేము 4 లక్షలు అప్పు చేసినాం, మీరు 7 లక్షలు అని ఆరోపిస్తున్నారు అంటున్నారు. మీకు లెక్క చూపిస్తా, లెక్క చెప్తా మీకు. రెండవది లెక్క చెప్తా, లెక్క చూపిస్తాం. మీరు చెప్పిన కదా, మేము రాసిన లెక్కలు కాదు కదా, మీరు రాసిన లెక్కలే శాసనసభ సాక్షిగా రుజువు చేయడం జరిగింది. దానిలో 2 ఏం మాట్లాడుతారు? అసెంబ్లీ ఆ రోజు మాట్లాడి నేను కూడా ఉన్నా, నేను కూడా దానిపై రెస్పాండ్ అయినా. హరీష్ రావు ఏమన్నాడు ఆ రోజు? ఇది మన మిషన్ భగీరథ కార్పొరేషన్ అది రాష్ట్ర అప్పులోకి రాదు అన్నాడు. మిషన్ భగీరథ మంచినీళ్ళ కోసం మిషన్ భగీరథ 50,000 కోట్లు ఖర్చు పెట్టాడు. అంటే మళ్ళీ హరీష్ రావు చెప్పిన లెక్క ప్రకారం ఈ మిషన్ భగీరథ ఖర్చు పెట్టిన 50,000 కోట్ల రూపాయలు సుమారుగా ఈ డబ్బును ప్రజల దగ్గర వసూలు చేస్తారా? ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది కదా, ప్రజల దగ్గర వసూలు చేస్తారా? ఆ మాట చెప్పమంటే ధైర్యం ఉంటే మరి. అందుకే అంటున్నా, నిజాయితీగా అంటే నిజం చెప్పడానికి కూడా ధైర్యం ఉండాలి. అందుకే ఇప్పటికి మీరు 1,00,000 కోట్లు అప్పు చేశారన్న దానికి ఆరోపణకి ఒక మాట. అట్లనే ఇరిగేషన్
అది కాళేశ్వరం కావచ్చు, ఇంకోటి కావచ్చు. 1,80,000 కోట్లు ఖర్చు పెట్టింది. దానికి కూడా బ్యాంకుల ద్వారా అప్పు తీసుకొచ్చారు, ఇతర సంస్థల ద్వారా అప్పు తీసుకొని వచ్చారు. ఈ అప్పు కూడా మా ప్రభుత్వానికి సంబంధం లేదని అంటే ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిండ్రా? మరి ఈ 1,80,000 కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ మీరు ఖర్చు పెట్టినవి రైతుల దగ్గరికి వసూలు చేస్తారా? ఏదో ఒకటి చెప్పాలి కదా. మేము రైతుల దగ్గర వసూలు చేస్తామనే చెప్పాలా. ఏం లేదు మేము చేసిన అప్పనే ఒప్పుకోవాలా. అసెంబ్లీలో అడిగిన కదా, దానికి సభ జవాబు దాటేయలేదా? మరి ఇవన్నీ కలగలితే తప్పు కాదా? మరి ఏదో ఒకటి చెప్పాలి కదా. అందుకే అంటున్నా, గొప్పగా గొంతు దించుకొని అరవడం కాదు, గొప్పగా పాటలు పద్యాలు పాడడం కాదు, నిజాయితీగా ఉండాలి, నిజం మాట్లాడాలి. నిజం మాట్లాడడం ధైర్యం ఉండాలి అంటున్నా. వాళ్ళ మాటలకు విలువనివ్వాల్సిన అవసరం లేదు. నేను చెప్పడం కాదు కదా, ప్రజలే తీర్పిచ్చారు కదా. మీ ప్రభుత్వంలో 12,000 ఉద్యోగాలే మీరు ఇచ్చారు. గత ప్రభుత్వంలో 50,000 ఉద్యోగాలు మేము డిజైన్ చేసినాయి, మీరు ఇచ్చారు. కొత్తగా ఉద్యోగ కల్పన విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సాధించింది ఏముందనేది వాళ్ళ ప్రశ్న కదా. అదే వాస్తవం అయితే మేము వచ్చిన 6 మాసాలకే 9 మాసాలకు 50,000 మందికి అపాయింట్మెంట్ ఇచ్చినాం. ఫైన్ చెప్తాం. 10 సంవత్సరాలకి ఎందుకు ఇవ్వలే అంటే ఈ 50,000 ఉద్యోగాలు కూడా మీరు 10 సంవత్సరాల లోపల మీరు ఎందుకు ఇవ్వలేకపోయినరు? మేము ఇచ్చినామంటే అర్థమైంది, మీరు సాగదీస్తూ ఆశలు అంటే నోరు ఊరిస్తూ ఆశలు చూపిస్తూ కాలం వృధా చేసిన తప్ప మరి మీరు ఎందుకు ఇవ్వలే అడుగుతున్నా. ఇలా మేము వచ్చిన తర్వాత సంవత్సరం ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? 10 సంవత్సరాలు మీరు ఎందుకు ఇవ్వలేకపోయినరు? అది వైఫల్యం కాదా? వాళ్ళ ప్రతి సవాలు ఇటువంటిదే ఉంది. అందుకే పొద్దులేస్తే నువ్వు వస్తావా, అట్లాగే అదేంది మూసి రివర్ ఫ్రంటు తప్ప కేసీఆర్, నేను కూడా ఆ రోజు మంత్రి ఉన్నా కదా, కేసీఆర్ మాట్లాడలేడా? హైదరాబాదును అదేంది ఇస్తాంబుల్ చేస్తా, ఓల్డ్ సిటీ. అర్థమైంది అంటే, అరే నేను మూసి నది ఒడ్డునే ఉంటున్నా. నేను కాలనీలో గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో ఎప్పుడైనా 10 ఏళ్ళ కింద ఒక విల్లా కొన్నాను, సుమారు 16 ఏళ్ళ కింద. అందులో ఉంటున్నా. విపరీతమైన దోమలు, మురికి కంపు, ఇంట్లో మా పిల్లలు మనవరు ఉండలేక అంటే ఆ భరించలేక బయట కూడా ఫ్లాట్ తీసుకుని ఉండాల్సిన పరిస్థితి పడ్డది. ఎలా రేసో నేను 3 నెలలు ఉంటా, నేను సంవత్సరం ఉంటా, మాటలు మాట్లాడతారు. అంటే నేను 16 సంవత్సరాలు చుంటున్నా, 16 సంవత్సరాలు చుంటా ఉన్నా అవి భరిస్తూ. అంటే మా పరిస్థితి అంటే ఓవైపున ఏసీ ఉండి, ఓవైపున ఫ్యాన్ ఉండి, ఓవైపున దోదర కొట్టుకొని మా పరిస్థితి ఎట్లా ఉంటే మరి మూసీలో నివసించే వాళ్ళు, మూసీ పరిభాగం నివసించేటువంటి వాళ్ళు అంటే వాళ్ళు అట్లాగే ఉండాలన్నా? మనమేమో గొప్ప గొప్ప బంగ్లాలు, గొప్ప గొప్ప విల్లాలు, గొప్ప గొప్ప ఫామ్ హౌస్లు కట్టుకోవాలి. అంటే రాష్ట్రం అంటే హైదరాబాద్ నగరం 1,20,00,000 జనాభా, అది 50 కిలోమీటర్ ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంది. అంటే ఈ మొత్తం కూడా లక్షలాది మంది అవస్థ పడతలేరా? మీరు అల్తిగా మాట్లాడినరు. ఏమన్నారు? మూసీలో ఉండేటువంటి వాళ్ళకు కూడా మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు. తప్ప అది మీరు డబుల్ బెడ్రూమ్ వద్దు, మీ మురికి కూడా అట్లే ఉండండి అని అనడం కదా, అర్థం అదే కాదా? ఎట్లా అంటే ఇప్పుడు ఆ దేశాలకు మన దేశంకి వెళ్ళి రాష్ట్రంకి వెళ్ళి ఆ దేశాలకు ఎందుకు పోతున్నారు అంటే ఒక గొప్ప వాతావరణం, అంటే ఒక చూడదగ్గది, ఒక అంటే టోటల్గా గ్రీన్గా, అంటే ఎటువంటి అంటే దోమల బెడద లేదు, కంపు వాసన లేకుండా ఒక పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం. దాని ద్వారా పెట్టుబడులు వస్తాయి, దాని ద్వారా డెవలప్ జరుగుతుంది, దాని ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. సో పార్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్. డెవలప్మెంట్ ఏ వద్దనుకుంటే మాట్లాడితే ఎట్లా? మీరున్నప్పుడు చేస్తే నేను ఒప్పు, దాన్ని ఇప్పుడు మా రేవంత్ రెడ్డి చేస్తే తప్ప. అంటే ఇది చర్చకు నిలబడేటువంటి సవాలు కాదు, ప్రతిదానికి ఒక సవాలు ఇస్తారు. అందుకే నేనేమన్నా రోజు ఒక సవాలు, రోజు ఒక సవాలు ఎందుకు, అందరి సవాలు కలిపి లాల్ బహదూర్ స్టేడియంలో మీటింగ్ పెడదాం, మీకో మైక్ ఇస్తే మేము మైక్ తీసుకుంటాం, సూటిగా సమాధానం చెప్పాలి, లెక్క చెప్పాలి. ఈ ఒక్కదాని మీ దగ్గర ఎంత నిజాయితీ ఉందో లేదని నేను ఒక్కదే సమాధానం చెప్పిన. రైతు భరోసా ఇవ్వడం కోసం
రింగు రోడ్డును అమ్మిండ్రా అమ్మలేదా? ఆ రింగు రోడ్డు డబ్బులు ఏ రోజున అదే రోజు రైతు భరోసా డబ్బులు కట్టినా కట్టలేదా? నేను తారీఖుతో సహా లెక్కలతో సహా చెప్పినా కదా, నేను మహబూబ్నగర్ మీటింగ్లో చెప్పినా కదా. ఇది మరి ఎన్ని వేల కోట్ల అప్పు ఉన్నది, ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉన్నది, మీరు వచ్చిన ఎన్ని లక్షల కోట్ల అప్పు లెక్క చూపించండి కాగితాల పైన. మీరు నిజం ఒప్పుకోండి. మీరు వీటిని నిజం మేము చేసినామని ఒప్పుకుంటేనే మీరు మళ్ళీ ఇంకో సవాలు విసిరేటువంటి హక్కు మీకు ఉంటుంది. ఇది ఒప్పుకోకుండా, వాస్తవాన్ని ఒప్పుకోకుండా అవునని అనాలి, కాదని అనాలా. దీనికి సమానం చెప్పకుండా మీరు మళ్ళీ ఇంకో సవాల్ విసిరితే ఏమైనా అర్థం ఉంటుందా? అంటే పనికి వాళ్ళ మాటలు, చవట మాటలు. ఏదో ఛార్జ్ షీట్ ఇస్తారట. బీజేపీ వాళ్ళు ఇచ్చారు. ఛార్జ్ షీట్ ఏంది? ఛార్జ్ షీట్ ఇచ్చినాక యాక్షన్ తీసుకుంటారు. గతంలో తెలంగాణ ప్రజలే మీకు ఛార్జ్ షీట్ ఇచ్చిండ్రు. ఆ ఛార్జ్ షీట్కి మీకు సమాధానం లేదు కాబట్టి, మీ లోపల మార్పు రాలేదు కాబట్టి ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు, మిమ్మల్ని సస్పెండ్ చేసిండ్రు, రిమూవల్ చేసిండ్రు. ఒక ఉద్యోగ విషయంలో కూడా ఏదైనా ఉంటే మొదలుగా నోటీస్ ఇస్తాం, తర్వాత ఛార్జ్ షీట్ ఇస్తాం, తర్వాత దానికి సమాధానం లేకపోతే రిమూవల్ చేస్తారు. సో ప్రజలు మిమ్మల్ని రిమూవల్ చేసిండ్రు. ఇప్పటికీ సెక్రటరియట్లో మాకు సంబంధించిన ఉద్యోగులు 6 నెలల్లో మేమే ప్రభుత్వంలోకి వస్తాం, మీ ప్రతి లెక్క రాస్తున్నాం అని చెప్పి వాళ్ళు కొంతమంది ఉద్యోగుల్ని బెదిరిస్తున్నారు ఇంటర్నల్. ఈ లెక్క రాసేది అధికారులు రాస్తున్నారు, వాస్తవాలు రికార్డ్స్లో ఉన్నాయి, ఇంకా మళ్ళీ కొత్త రాసేది ఉంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన అటాక్ చేస్తుంది. ఒక్క రేవంత్ రెడ్డి డైరెక్ట్గా అటాక్ చేసి మాట్లాడుతున్నారు, మంత్రులు చాలా సందర్భంలో సైలెంట్ ఉన్నారన్న ఆరోపణ ఉంది. ప్రతి మంత్రి కూడా స్పందిస్తాను. నేను 10 సార్లు మాట్లాడినా. ఇప్పుడు ఇక వీళ్ళు అర్థం పర్థం లేనటువంటి మాట్లాడితే అడిగేటోడికి చెప్పేటోడు లోకు అవుతాడు. అందుకనే వాళ్ళ ఆరోపణలకు ఆధారం లేదు, వాళ్ళ దానికి నైతిక విలువలు లేవు, నైతిక అర్హత లేదు, ప్రశ్నించేటువంటి హక్కు వాళ్ళు కోల్పోయారు. సంవత్సర కాలమే కదా అయింది, 10 సంవత్సరాలు. అందుకని ప్రశ్నించేవాడికి ఫస్ట్ మారలేట్ ఉండాలి. 10 సంవత్సరాలు మీ పరిపాలన చూసిన ప్రజలు తీర్పిచ్చిన తర్వాత సంవత్సర కాలానికి మీరు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే మీరే మాట్లాడారు కదా. వాళ్ళ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ శాసనసభ ఎన్నికల ముందు కూడా వాళ్ళు సోషల్ మీడియాలో చాలా చేసిండ్రు, అయినా ప్రజలు తీర్పిచ్చిండ్రు. శాసనసభ ఎన్నికల తర్వాత పార్లమెంటుకి సందర్భం కూడా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి లేని నిధులు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి, జాతీయ కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల పార్టీ, 100 సంవత్సరాల పార్టీకి లేని నిధులు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయా లేదా? పార్టీ నిధులు అడుగుల ఖర్చు పెడతలేరా? అంతా మీరు ఖర్చు పెట్టి సోషల్ మీడియా తప్పుడు ఆరోపణలు చేసినా అయినా కూడా మీరు పార్లమెంట్లో మీకు ఛేదనం వచ్చిందా లేదా? అందుకనే ప్రజలకు కూడా ఈ వాట్సాప్లలో వచ్చేది కూడా నిజాలు కాదని, సోషల్ మీడియాలో వచ్చేది కూడా నిజాలు కాదని, అన్ని నిజాలు కాదు, అన్ని అబద్ధాలు కాని కింద ఇలా ప్రజలకు అర్థమైంది కాబట్టి వాటిని పట్టించుకుంటలేరు. తెలంగాణలో ప్రతి క్షణం బీఆర్ఎస్ పార్టీ ఏదో అలజడి సృష్టించాలనే ప్రయత్నం చేస్తుంది. కానీ మీ పార్టీ కౌంటర్ ఎలా చేయబోతుంది? మీ ప్రభుత్వం పనుల ద్వారానే సమాధానం చెప్తుందా, లేదంటే ఇంకా వేరే ఏమైనా చెప్పదలుచుకున్నారా? సమాధానం మేము చెప్పడం ప్రజలే చెప్తారు. ఎన్ని క్వశ్చన్ ప్రజలే చెప్తున్నారు. ఇలా వాళ్ళ పీరియడ్లో ఎక్కడ కూడా ఆ గురుకులాల్లో కస్తూర్బాలో అసలు ఎక్కడ తప్పులు జరగనట్టుగా, ఈ ప్రభుత్వం వచ్చినట్టుగానే జరుగుతున్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అర్థం లేదు. అంటే అందులో ప్రవీణ్ కుమార్ను కూడా మీ పార్టీ టార్గెట్ చేసింది, మధ్య మంత్రులు కూడా కొంత మాట్లాడారు. చెప్తా ఉన్నా కూడా ఆ మాటకు వస్తే అసలు ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం 10 సంవత్సరాల పరిపాలన బీఆర్ఎస్ పార్టీ. ఒకనాడు ప్రభుత్వ స్కూళ్ళు అంటే చాలా చక్కగా నడిచేది. ప్రభుత్వ స్కూల్లో చదివినటువంటి వాళ్ళు ప్రపంచ దేశాల్లో ప్రతి గ్రామం కూడా గొప్ప గొప్ప స్థానాలు ఉన్నారు. ఆ ప్రభుత్వ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి కేవలం 4 గురుకులాలు పెట్టి మేము గొప్పగా చేసినామంటే 60 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళు కేసీఆర్ గొప్పగా చెప్పిన కేజీ పీజీ ద్వారా రాష్ట్రంలో 900 గురుకులాలు ఉన్నా కూడా సుమారుగా 1000 ఉన్నా అలా ఉన్నది మొత్తం 4 లక్షల మంది. మళ్ళీ 60 లక్షల మంది విద్యార్థులు కేవలం 4 లక్షల మందే కదా. మళ్ళీ మిగతా వాళ్ళ సంగతి ఏంది? అంటే ప్రభుత్వాన్ని, అంటే ప్రభుత్వ సంస్థల్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం చేసి రాజరిక పరిపాలన చేసి ఇవాళ ఏదో మేము హాస్టల్లో పోతామంటే మేము ఇన్ని లక్షల కోట్లు చేసి, ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఎందుకు ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్ని సక్రమంగా నడిపేయలే? నేను ఆ రోజు చెప్పిన, పొద్దున్న 7 గంటలకు పిల్లల్ని రప్పియాలా, సాయంకాలం 7 గంటలకు పిల్లలు ఉంచాలా, ఉదయం 3 గంటలు సాయంకాలం 3 గంటలు ప్రభుత్వ
టీచర్స్ లేనప్పుడు నిరుద్యోగ యువకులకు జీతాలు ఇచ్చి ఆ పీరియడ్కు చేస్తే ప్రతి గవర్నమెంట్ స్కూల్ కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్గా కన్వర్ట్ అవుతుంది తక్కువ ఖర్చుతోటి. కలెక్టర్ కాన్ఫరెన్స్ చెప్పిన అనున్న కేసీఆర్కు, దాన్ని పెడచెవిన పెట్టిండు. ఉన్నదే పొద్దున్నే కలియుగంజ తాగేస్తారని చెప్పిన దానికి అదేంటండి అట్లా మాట్లాడతారు, కలియుగంజ అంటారు ఏంది అని నేను మాట్లాడిన సబ్జెక్ట్ పక్కకు పోయింది, కలియుగంజ ముందుకు వచ్చింది. దాని మీద చర్చ. అదేదో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అయినట్టుగా, అదేదో తప్పుడు పదం అయినట్టుగా. అంటే అందుకని ఇవన్నీ కూడా అన్ని సర్వం నాకే తెలుసు, ఇంకెవరికి ఏం తెలియదు, నేను చెప్పిందే వేదం, నేను పట్టినోడు పరక అంటే కాదు జల్లన్నట్టుగా, నేను చెప్పిందే వేదం నాకు తప్ప ఇంకెవరు తెలియదు అన్నట్టుగా అహంభావం, అహంకారం, దాంతో ఆ పతనం. హైడ్రా విషయంలో మీ పార్టీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందా? హైడ్రా తీసుకురావడంలో రియల్ ఎస్టేట్ డౌన్ ఒకటి హైడ్రా అని అంటూ ఉంటారు. ఇక్కడ పొరపాటు జరిగితే వాటిని సరిచేసే కార్యం చేస్తారు. దానికోసం ఓ వ్యవస్థ ఏర్పాటు చేయడం, దానికి ఇంత గగ్గోలు పెట్టాల్సిన అవసరం లేదు. దానికి వాస్తవంగా ఎక్కడైనా పర్మిషన్లు ఇచ్చి వ్యవహారం ఇచ్చి ఉంటే వాళ్లకు, పేదవాళ్ళు ఉంటే వాళ్ళు ఆదుకోవాల్సిన పద్ధతి ప్రభుత్వం పేరు ఉంటుంది. అది చేస్తాం. వచ్చే 4 ఏళ్లలో మీ పార్టీ ప్రభుత్వం ఎలాంటి టార్గెట్ను నిర్దేశించుకుంది? అంటే కొత్తగా లక్ష్యాలను ఏమన్నా పెట్టుకున్నారు? కొత్తగా లక్ష్యాలైంది, మేము లక్ష్యాలు 5 సంవత్సరాల ప్రణాళికని ప్రకటించను, 6 గ్యారెంటీలు ప్రకటించను. అంటే చదువు, ఉద్యోగాలు, అట్లాగే ఉపాధి అవకాశాలు, సాగునీరు, ఇవన్నీ కూడా చేయడం, అదే లక్ష్యం. స్పెషల్గా అంటే ఈ గత 10 రోజులు 15 రోజులుగా ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎందుకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు, మీరేం సాధించారనేది బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ డైరెక్ట్గా మీకు సంధిస్తున్న ప్రశ్న మీ పార్టీ ప్రభుత్వానికి. మీకు ఇప్పుడు చెప్తే కదా, మొట్టమొదటి ఎందుకు ఉత్సవాలు చేస్తున్నామంటే 10 సంవత్సరాల నిరంకుశ పాలన, ప్రజాస్వామ్యాన్ని పాతరేసిండ్రు, ప్రగతి భవన్కి ఎంట్రీ లేదు, సెక్రటరీకి ఎంట్రీ లేదు, ఏ రోజు అంబేద్కర్ దండేసిన పాపన పోలేదు, అమరవీరుల ఆకాంక్ష నెరవేర్చలేదు. ఇలా స్వేచ్ఛావాయులు పీల్చుకుంటా ఉన్నారు. ఇలా ప్రజాభవన్కి పోవచ్చు, సెక్రటరీ రావచ్చు, ఎవరైనా ఎక్కడైనా ఏదైనా మాట్లాడవచ్చు ఉంది. ఆనాడు భయంగా ఉండే పరిస్థితి. మేము చెప్తే కదా, మా ఎగ్జాంపుల్ చెప్తాం కదా, పడిగాపులు కాసి వచ్చేది. మరి గద్దర్ లాంటోడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాళ్ళు గజ్జెగట్టి ఒక మహానుభావుడు, ప్రజాకవి, ఎన్ని గంటలు కూర్చున్నాడు, గేట్ కాపలా కాచుండు. హోమ్ మినిస్టరే ప్రగతి పోవడానికి గేట్ కాడ నుంచి గంట ధర వెయిట్ చేసి వాపసు పోలేదా? అంటే ఈ దుర్మార్గమైనటువంటి కార్యక్రమం కాదా? ఏ రోజున సెక్రటరీ రాలే. మరి ఈ రోజున ఆ ముఖ్యమంత్రి గారు రోజు సెక్రటరీకి వస్తున్నారు, రోజు కలుస్తున్నారు, రోజు జిల్లా తిరుగుతూ ఉన్నారు, ఎక్కడ పోతూ ఉన్నారు. అంటే ఇది వ్యత్యాసం లేదా? ఎందుకు చేసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్తే కదా, లెక్కలు చెప్తే కదా, ప్రజాస్వామ్యం పునరుద్ధరించినందుకు ఇవాళ ఒక్కొక్క వాళ్ళు చేసినటువంటి దుర్మార్గ పాలన పరంగా, వ్యవస్థాపరంగా పూర్తిగా ఏదో అక్రమాలు, అన్యాయాలు, వ్యవస్థలు దిగజారిపోయినాయో వాటిని సరిచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అయినా కూడా ఈనాడు ఇన్ని బాధలు ఉన్నా కూడా ఇన్ని రకాల పనులు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఓ సంతోషకరమైన వాతావరణం కాబట్టి మనం దాన్ని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికైతే ప్రజాపాలన కొనసాగుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్, బీజేపీ లాంటి పార్టీలు అడ్డుపడ్డా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని ఖచ్చితంగా తీసుకొని ముందుకెళ్తాం. ప్రజల అవసరాలకు అనుగుణంగానే పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎవరి బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని చెప్పి మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్తున్నారు. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ నగేష్, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.